Welcome to RSR News. నేను డాక్టర్ మనోజ్ సార్ ఈరోజు అబ్బరాజుపాలెం అనే గ్రామంలో అమరావతికి భూములు ఇచ్చి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో కోర్టులు కేసుల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మరి చాలా కష్టపడి ఈ రోజు మనం అమరావతిని సాధించుకున్నాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఈ ఊరు గ్రామస్తులకి, ఈ ఊరు రైతులకి, వీరందరికీ కూడా పాదపూజ చేసే అదృష్టం కలగడం నాకు ఆ దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. ఈ రోజు వైష్ణవి అనే మా పాప అమరావతికి అంబాసిడర్ సార్. పాప సంకల్పంతో అమరావతికి జీవం పోద్దాం, 116 రూపాయలు సహాయం చేద్దామనే సంకల్పంతో ఈ ఊరు రావడం జరిగింది. వీరందరికీ పాదపూజ చేయగలిగాను. వీరు కూడా వీలైనప్పుడు ఒక 116 రూపాయలు అమరావతి CRDA ఆఫీస్ కి QR కోడ్ ద్వారా ఒక 116 రూపాయలు పంపిస్తారని మా విజ్ఞప్తి. వైష్ణవి గారికి ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మా తరం నుంచి గాని, మా పెద్దవాళ్ళ తరం నుంచి గాని రాజధానికి భూములు ఇచ్చి మేమందరూ పాదయాత్ర చేసినందుకు గాను నాన్నగారైన మనోజ్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మమ్మల్ని గుర్తించుకొని పాదయాత్ర చేసినందుకు ప్రతి ఒక్కరిని గుర్తించుకొని వచ్చి మాకు పాదపూజ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన గాని వైష్ణవి గారి గాని చాలా కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. మాకు ఇలా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు రాజధాని కూడా ఏకైక రాజధానిగా అని కూడా మాకు ఇక్కడ ఆమోద ముద్ర వేశారండి. దాన్ని కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ అమ్మాయి వైష్ణవి గారికి, వాళ్ళు ఈ రాజధాని పొలం ఇచ్చిన చిన్న రైతులకి, ఇక్కడ పాదయాత్ర చేసి 5 సంవత్సరాలు జగన్ గవర్నమెంట్ లో చాలా ఇబ్బందులు పడ్డందుకు మమ్మల్ని గుర్తించి మాకు సన్మానం చేస్తానికి ఎక్కడి నుంచో ఈ రాజధాని ప్రాంతం వచ్చి మా అబ్రాజుపాలెం గ్రామంలో మాకు ఒక 20 మంది సన్మానం చేసి శాల్వాలు కప్పి దండలు తెచ్చి అన్ని పాదాభివందనాలు చేసి వాళ్ళకి ఇవన్నీ చేసినందుకు మేము కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. ఇది మా విన్నపం. మన డాక్టర్ గారు ముదినేపల్లి ఆపేరిందని వైష్ణవి వీళ్ళందరూ రైతులు రాజధానికి పొలాలు ఇచ్చినందుకు పారిశుద్ధ్య కార్మికులకి అందరికీ పాదాభివందనాలు చేసి నందలేసి శాలువాలు కట్టి అక్కడి నుంచి వచ్చి వారి ఆశయాలకి మనం అందరము హృదయత్వం తెలపరిచిందిగా మనం చేస్తూ వారికి మన గ్రామం తరఫున అందరి తరఫున హృదయ